హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఫస్ట్ టైం క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఆర్డర్ చేశారు. ఇంటికి డెలివరీ వచ్చాక ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నాన్ స్టిక్ అవుతుంది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనేది ఇప్పుడైతే మనం చూసేద్దామండి. సో మీకు డెలివరీ వచ్చిన వెంటనే వాళ్ళు ఏమంటారండి, ప్రీ సీజన్డ్ కాబట్టి మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అంటారు. కానీ ఇక్కడ చూసారా, సాల్ట్, మన టేబుల్ సాల్ట్, రెగ్యులర్గా వాడే సాల్ట్ ఉంటుంది కదండి, ఇలాంటి స్క్రబ్ని యూజ్ చేసి ఈ సాల్ట్ని బాగా పట్టి బాగా ఇలా రుద్దాలండి. 5 to 6 times రుద్దితే దానికి అంటుకున్న కెమికల్స్, ఆ చీప్ ఆయిల్స్ అన్నీ పోతాయండి నీట్గా. ఇలా రెడీ అయిన దాన్ని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత వాషింగ్ కూడా ఎలా చేయాలో చెప్తున్నానండి. ఇక్కడ డిష్ వాష్ లిక్విడ్ ఒక 3 drops తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వాటర్తో డైల్యూట్ చేయాలండి. డైరెక్ట్గా డిష్ వాష్ని కానీ డిష్ వాష్ బార్ని కానీ డైరెక్ట్గా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూజ్ చేసి క్లీన్ చేయకూడదండి. ఎందుకంటే ఈ కెమికల్స్ అనేవి దీనిలో చిన్న హోల్స్ అనేవి ఉంటాయండి, మనకు కనిపించని హోల్స్ ఉంటాయి ఐరన్ పాత్రలకి. కాబట్టి త్వరగా పాడైపోతాయి, ఆ కెమికల్స్ అన్నీ కూడా దీనిలో చేరుతాయి అన్నమాట. కాబట్టి డైల్యూట్ చేసి వాడుకోవడం మంచిదండి. అసలు ఈ సోపులన్నీ కూడా కాకుండా డైరెక్ట్గా సాల్ట్ అయినా బియ్యం పిండి అయినా వాడుకొని క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి, జిడ్డు కూడా పోతుందన్నమాట. సో ఇప్పుడైతే చూసారు కదా, ఫస్ట్ స్టెప్ ఉప్పుని తీసుకొని ఈ స్క్రబ్ యూజ్ చేసి బాగా 5 to 6 times అయితే రుద్ది కడగాలండి. తర్వాత సెకండ్ స్టెప్ డిష్ వాష్ లిక్విడ్ని డైల్యూట్ చేసుకొని ఒక 2 times బాగా క్లీన్ చేసుకొని ఇంకా ప్యాన్ స్టవ్ పైన పెడతారు. ఫస్ట్ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ పాత్రలు 1 weekలో మనకు నాన్ స్టిక్ వాటిలాగా రెడీ అవ్వాలంటే ప్రతిరోజు ఎప్పుడో దోశలు చేసుకున్నప్పుడు వేడి పెట్టచ్చులే, దోశలు చేసుకున్నప్పుడు కదా మనం ఒక ఐరన్ ప్యాన్ వాడాలి, దోశలు లేకపోతే చపాతీలు చేసుకున్నప్పుడు కదా మనకు అవసరం వేడి పడాలి అనుకోకుండా సో ఇలాంటి టిప్ అయితే యూస్ చేసుకోండి. సో ఆయిల్ని అయితే ఈ సిలికాన్ బ్రష్లో బాగా ముంచేసి ఫస్ట్ ఈ ప్యాన్ మొత్తము ఇలా అప్లై చేయండి. అప్లై చేసి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్, కొత్తగా ఫస్ట్ టైం వాడే వాళ్ళకి ఇది అతుక్కుంటోంది, సరిగ్గా రావట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు. ఈ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 5 minutes ఆయిల్ అప్లై చేసి హీట్ చేయండి. ఎందుకంటే వీటికి చిన్న హోల్స్ అనేవి ఉంటాయండి క్యాస్ట్ ఐరన్ వాటికి. సో ఈ ఆయిల్ అనేది ఈ హోల్స్లోకి వెళ్ళి మనకు త్వరగా నాన్ స్టిక్ అవుతుందండి. ఎప్పుడు ప్యాన్ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే వేడి పెట్టకుండా ప్రతిరోజు మార్నింగ్ యూజ్ చేసినా చేయకపోయినా ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీకు త్వరగా నాన్ స్టిక్ అయిపోయి మీకు చాలా ఈజీగా అనిపిస్తుందండి క్యాస్ట్ ఐరన్ పాత్రలు యూజ్ చేయడం అనేది. దోశలు అంటుకోకుండా వస్తాయి, చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. 2 ప్యాన్స్ని ఇలా వాడండి అన్నమాట. సో త్వరగా నాన్ స్టిక్ అవ్వాలి. చపాతీలతో మనకేమీ నాన్ స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా వాడచ్చు. కానీ ఈ టిప్స్ యూజ్ చేసుకుంటే త్వరగా పాడవకుండా ఉంటాయండి. అప్పుడప్పుడు మనము ఇలా సీజనింగ్ చేస్తూ ఉండాలండి. ఫస్ట్ టైం యూజర్స్కి ఇది చాలా యూజ్ అవుతుందండి. ప్రతిరోజు మార్నింగ్ 5 times ఇలా ఆయిల్ అప్లై చేయండి, ఆఫ్ చేయండి, 5 minutes వేడి పెట్టండి. మళ్ళీ ఈవినింగ్ కూడా స్టవ్ ఆన్ చేసి ఇలా ఆయిల్ అప్లై చేయండి. బ్రష్తో అయితే ఈవెన్గా అప్లై అవుతుందండి. బ్రష్ అయినా యూజ్ చేయండి, టిష్యూ అయినా యూజ్ చేయండి. సో మార్నింగ్ ఈవినింగ్ 1 week ఇలా చేశారంటే నాన్ స్టిక్ లాగా ఈజీగా రెడీ అయిపోతుందండి. మీకు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు క్యాస్ట్ ఐరన్ పాత్రలు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఈ టిప్ ఫాలో అవ్వండి. తర్వాత ఇంకా బోనస్ టిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి. మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టీల్ గరిటెలు యూజ్ చేయకుండా ఈ వుడెన్ గరిటెలు కనుక వాడుకుంటే సంవత్సరాలు ఏంటండి, తరాలైనా యుగాలైనా ఈ నాన్ స్టిక్ పాడవకుండా ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుందండి. తప్పకుండా స్టీల్ గరిటెలు వాడకుండా వుడెన్ గరిటెలు వాడండి. సో ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ ఐరన్ అయినా ఐరన్ పాత్రలు, వాటర్ అనేది దీనికి పెద్ద ఎనిమీ అండి. సో వాటర్లో ఈ దోశ పాత్రలు దోశ తవ్వాస్ కానీ మనం చపాతీ చేసుకునే తవ్వాలు కానీ ఎక్కువ యూజ్ చేసిన వెంటనే క్లీన్ చేయడము, సోప్ వేసి క్లీన్ చేయడం చేయకూడదండి. పొడి క్లాత్తో తుడుచుకోవాలి, లేకపోతే కేవలం వాటర్తో అలా వాటర్ తడి చేసి అలా తుడుచుకోవాలండి క్లాత్తో.
సో అంతేకాని ప్రతిరోజు క్లీన్ చేయడం ఇలా చేయకూడదండి. 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా క్లీన్ చేయకుండా అలాగే వాడుకోవచ్చు అనమాట. మనం ఎటువంటి కడాయిస్ క్లీన్ చేయాలంటే వేపుళ్ళు చేస్తాము, వేపుళ్ళు ఏదైనా కర్రీస్ అది చేసినప్పుడు బాగా అంటుకుపోతుంది కదండి జిడ్డు, అలాంటి వాటికి మనము మైల్డ్ సోప్ అయినా లేకపోతే సాల్ట్ అయినా బియ్యపిండి అయినా యూస్ చేసి క్లీన్ చేసుకోవాలండి. సో ఇలాంటి దోశ తవ్వాలు కానీ చపాతీ చేసుకునే తవ్వాలు ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. 10 రోజులకు ఒకసారి పొడి బట్టతో క్లీన్ చేసుకోండి, లేదంటే ఓన్లీ వాటర్ మాత్రం యూస్ చేసి క్లీన్ చేయండి. సోపులు పెట్టి బాగా క్లీన్ చేయడం వల్ల ఆ నాన్ స్టిక్ లేయర్ ఏదైతే మనం ఫామ్ చేసి ఉంటామో, ఆయిల్ అప్లై చేసి వేడిపడి ఇలా ఫామ్ అయి ఉంటుందో ఆ లేయర్ మొత్తం పోతుందండి. సోపులు యూస్ చేసి క్లీన్ చేయొద్దండి. ఐరన్ తవ్వ మనం దోశకి యూస్ చేసే తవ్వ, రోటీకి చపాతీలకు యూస్ చేసే తవ్వ అని అసలు 1 మంత్ 2 మంత్స్ కూడా వాష్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదండి. పొడి క్లాత్ యూస్ చేసి తుడుచుకోండి, లేదంటే కేవలం వాటర్తో క్లీన్ చేసుకోండి. సో ఈ టిప్ యూజ్ అవుతుంది. తర్వాత ఈ నాన్ స్టిక్ పోకుండా ఉండాలంటే మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే హై హీట్ మీద కుక్ చేయకూడదండి క్యాస్ట్ ఐరన్ పాత్రలు. ఈ నాన్ స్టిక్ లేయర్ ఏదైతే ఫామ్ అయిందో అదంతా పోతుంది, మనకు అంటుకుపోతుందండి, సరిగ్గా రావన్నమాట. ఏ డిషెస్ చేసినా, దోశలు చేసినా, చపాతీలు చేసినా, కర్రీస్ వాటికి వాడుకోవాలన్నా కూడా ఈ నాన్ స్టిక్ లేయర్ అనేది పోతుందండి. కాబట్టి మీడియం హీట్లోనే యూస్ చేసి కుక్ చేసుకోవాలన్నమాట క్యాస్ట్ ఐరన్ పాత్రల్లో. తప్పకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండి. ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే తరతరాలైన యుగాలైన క్యాస్ట్ ఐరన్ పాత్రలు పాడవకుండా మీ మనవళ్ళకి మనవరాళ్ళకి ఒక ఆస్తిలాగా దీన్ని పాస్ ఆన్ చేయొచ్చండి. ఎన్ని సంవత్సరాలు యుగాలైనా పాడవవు. సో ఈ టిప్స్ మీకు యూజ్ అయినట్టయితే మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్, హెల్త్ టిప్స్, యూస్ఫుల్ టిప్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.